ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మార్కెట్లో వెండి దూసుకుపోతుంది, బంగారాన్ని దాటేసి పరుగులు పెడుతుంది. ఎవరైనా బంగారాన్ని దాచుకొని తద్వారా బంగారం రేటు పెరిగిన తర్వాత అమ్ముకొని లాభం సంపాదించాలనే ఉద్దేశంతో బంగారాన్ని కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మేము మనవి చేసేది ఏమిటంటే బంగారం బదులుగా వెండి కొనండి. బంగారం ఎంత పెరుగుతుందో దానికన్నా 10 రెట్లు ఎక్కువగా వెండి పెరిగే అవకాశం ఉంది. మీకు లాభమే కావాలనుకుంటే బంగారం ద్వారా వచ్చేటువంటి లాభం కన్నా వెండి ద్వారా వచ్చే లాభం మీకు 10 ఎక్కువగా ఉండే అవకాశం. ఎందుకంటే బంగారం అనేది ఒక్క నగలు చేయడానికి మాత్రమే పనికొస్తుంది. కొన్ని ఔషధాల రూపంలో అక్కడక్కడ ఉపయోగిస్తారు. దేవుడికి సంబంధించినటువంటి కొన్ని నగలు వాటికి చేయడానికి ఉపయోగపడతాయి తప్ప బంగారాన్ని వేరే దాంట్లో పెద్దగా ఉపయోగించరు. కానీ వెండిని ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మోటారు వాహనాలు తయారు చేయడంలో ఒక్కొక్క వాహనానికి 75 కేజీల చొప్పున ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. అలా లక్షల వెహికల్స్ తయారు చేస్తున్నారు. అంటే టన్నుల కొద్ది వెండి మరి ఎలక్ట్రానిక్ పరిశ్రమకే కావాలి. దీంతో పాటుగా సోలార్ ఎనర్జీ లోపల కూడా చాలా పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా ఔషధాలు తయారు చేసేటువంటి పరికరాలు, ఔషధ పరిశ్రమలో పరికరాలకు కూడా చాలా వరకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాగా సెమీ కండక్టర్స్లో కూడా దీన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇలాగా అనేక పరిశ్రమల్లో వేల కొద్ది టన్నులు ప్రతిరోజు ఉపయోగించడం వల్ల, 100,000 టన్నులు ఉపయోగించడం వల్ల వెండి విపరీతంగా గిరాకీ పెరిగింది మార్కెట్లో. అదే రకంగా వెండి మరి సోర్స్ లోపల తయారు చేయడం కూడా ఎక్కువగా చేయలేకపోతున్నారు. గనుల లోపల విపరీతంగా తీయలేకపోతున్నారు. కాబట్టి ఎక్కువ ఎప్పుడైతే దొరకదో మనకు తక్కువగా మార్కెట్లో ఉండి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా దాని రేటు పెరుగుతుంది. అందుకే పరుగులు పెడుతున్నటువంటి వెండి మరి అది వితిన్ 2-3 ఇయర్స్ లోపల లక్షల నుంచి దానికి సంబంధించిన రేటు పెరిగేటువంటి లక్షల కొద్ది దానికి రేటు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రకంగా చూస్తే 10 రెట్ల నుంచి 100 రెట్లు బంగారం కన్నా ఎక్కువగా వెండి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి నిపుణులంతా చెప్తున్నారు. కాబట్టి మార్కెట్ లోపల మీరు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని బంగారాన్ని మీరు వాడుకోవడానికి, మీరు వేసుకోవడానికి నగల రూపంలోనే కావాలనుకుంటే బంగారం కొనుక్కోండి. కానీ బంగారాన్ని దాచిపెట్టి డబ్బు సంపాదించుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క వ్యక్తిని మేము చెప్పగలిగే మా సలహా ఏమిటంటే వెండి కొనుక్కోవడం వల్ల బంగారం కన్నా 10 నుంచి 100 రెట్లు ఎక్కువ లాభపడతారని తెలియజేస్తూ, దానికి ప్రతీకగా ఇప్పుడు వెండి రేట్లు 10 రోజులు ఏ రకంగా హైదరాబాద్లో ఉన్నాయో మీకు వివరంగా చెప్తాం. వెండి 10 రోజుల లోపల 10 గ్రాముల రేట్ ఎంత, అలాగే 100 గ్రాముల రేట్ ఎంత, 1 కేజీ రేట్ ఎంత, ఈ రేట్లు ఎలా పెరిగాయో, ఎలా జరిగాయో వివరంగా దీనికి మైనస్ తక్కువ ఒకేసారి మైనస్ ఉంది, మిగతావన్నీ ప్లస్లు దీంట్లో కనబడుతున్నాయి. ఎలా పెరుగుకుంటూ వచ్చిందో మీరు చూస్తే బంగారాన్ని వెండి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. వెండి ఏ రకంగా పరుగు పెడుతుందో మీకు అర్థమవుతుంది. ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. ఇంకా భవిష్యత్తులో ఈ పరుగు మరింత ఎక్కువగా వేగంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, దీని లోపల ఈ 10 రోజులకు సంబంధించి మీరు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. దీంట్లో మొట్టమొదటి మేము చెప్పగలిగేది ఏంటంటే డేట్ మనం డేట్ వైజ్గా వెళ్దాం. డిసెంబర్ 6వ తారీఖు 2025లో హైదరాబాద్లో ఉన్నటువంటి వెండి రేటు 10 గ్రాములకి మనం 1,959 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాముల వెండి రేటు ఆ రోజున 19,590 రూపాయలు ఉంది. అలాగే 1 కేజీ తీసుకున్నట్టయితే 1,95,900 రూపాయలకి కేజీ ఉంది. అంత ముందు రోజు కన్నా 100 రూపాయలు తగ్గింది. ఇక మనం డిసెంబర్ 7వ తారీఖు 2025 తీసుకున్నట్టయితే మనం 10 గ్రాముల రేటు 1,959 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాముల రేటు 19,590 రూపాయలు ఉంది. అలాగే 1 కిలో రేటు చూసుకున్నట్టయితే 1,95,900 రూపాయలు ఉంది. అంటే అంత ముందున్న రేటు సమానంగా ఉంది కాబట్టి పెరగలేదు, తగ్గలేదు. కానీ డిసెంబర్ 8వ తారీఖు 2025 నాడు హైదరాబాద్లో రేటు చూసుకున్నట్టయితే 10 గ్రాముల రేటు మనకు డిసెంబర్ 8వ తారీఖు నాడు 1,980 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాముల రేటు 19,800 రూపాయలు ఉంది. అలాగే మనకు 1 కిలో రేటు 1,98,000 రూపాయలు ఉంది. అంటే అంతకు ముందు రోజు కన్నా 2,100 రూపాయలు ఒకే రోజు పెరిగింది చూడండి. అలాగే డిసెంబర్ 9వ తారీఖు 2025 నాడు 10 గ్రాముల రేటు 1,990 రూపాయలు ఉంటే, 100 గ్రాముల రేటు 19,900 రూపాయలు ఉంటే, 1000 గ్రాములు అంటే 1 కిలో రేటు తీసుకున్నట్టయితే 1,99,000 రూపాయలు. అంటే ఆ రోజు ముందు రోజు కన్నా 1000 రూపాయలు పెరిగింది. అలాగే మనకు డిసెంబర్ 10వ తారీఖు 2025 నాడు తీసుకున్నట్టయితే హైదరాబాదులో వెండి రేటు 10 గ్రాములకు 2,070 రూపాయలు ఉంటే, 100 గ్రాములకు 20,700 రూపాయలు ఉంటే, 1 కిలోకి 2,07,000 రూపాయలు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 8,000 రూపాయలు పెరిగింది. అలాగే
మనం డిసెంబర్ 11, 2025 తీసుకున్నట్టయితే 10 గ్రాముల రేటు హైదరాబాద్ లోపల వెండి రేటు 2090 రూపాయలు ఉంటే, అలాగే 100 గ్రాములకి 20,900 రూపాయలు ఉంటే, అలాగే మనకు 1 కిలో రేటు 2,09,000 రూపాయలు ఉంది. అంత ముందు కన్నా 2,000 రూపాయలు పెరిగింది రేటు. అలాగే మనం డిసెంబర్ 12వ తారీఖు తీసుకున్నట్టయితే 10 గ్రాముల రేటు 2,150 రూపాయలు హైదరాబాద్ లోపల వెండి రేటు, అలాగే 100 గ్రాములది 21,500 రూపాయలు, అలాగే 1 కిలో రేటు తీసుకుంటే 2,15,000 రూపాయలు, 6,000 రూపాయలు పెరిగింది. అలాగే డిసెంబర్ 13వ తారీఖు తీసుకున్నట్టయితే 10 గ్రాముల రేటు వెండి రేటు హైదరాబాద్ లోపల 2,100 రూపాయలు, అలాగే 100 గ్రాములకి 21,000 రూపాయలు, అలాగే 1 కిలోకి 2,10,000 రూపాయలు, అంటే 5,000 రూపాయలు తగ్గింది ఆ రోజున. ఒక్కసారి మాత్రమే తగ్గినట్టు కనబడుతుంది మనకు. అలాగే డిసెంబర్ 14వ తారీఖు నాడు 2025 నాడు హైదరాబాద్ రేటు చూసుకున్నట్టయితే 10 గ్రాముల రేటు 2,100 రూపాయలు, అలాగే 100 గ్రాముల రేటు 21,000 రూపాయలు, అలాగే 1 కేజీ రేటు తీసుకుంటే 2,10,000 రూపాయలు. అంటే అంత ముందు రేటు సేమ్ ఉంది కాబట్టి శూన్యం, పెరగలేదు తగ్గలేదు. అలాగే డిసెంబర్ 15, 2025 తీసుకున్నట్టయితే 10 గ్రాముల రేటు 2,150 రూపాయలు, 100 గ్రాముల రేటు 21,500 రూపాయలు, 1 కిలో తీసుకున్నట్టయితే 2,15,000 రూపాయలు, అంటే అంత ముందు కన్నా 5,000 రూపాయలు పెరిగింది. అంటే మీరు ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ 6వ తారీఖు నాడు మనం తీసుకుంటే దీని రేటు 1 కిలోకి 1,95,500 రూపాయలు ఉంటే, అది డిసెంబర్ 15వ తారీఖు నాటికి 2,15,000 అయింది. అంటే ఎంత తేడా వచ్చిందో మీరు చూసుకోండి. 1,95,900కి 2,15,000కి అంటే 15,000 రూపాయలు, ఇది ఒక 4,000 రూపాయలు తీసుకుంటే 19,000 రూపాయలు, 400 రూపాయలు, దాదాపు 19,100 రూపాయలు, సుమారు 20,000 రూపాయలు తేడా వచ్చింది. అంటే ఒక 10 రోజుల లోపలనే 20,000 రూపాయలు లాభం కలుగుతుంది. మరి 10 రోజులకే 20,000 రూపాయల లాభం కనబడితే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు వెళ్ళినట్టయితే ఈ లాభం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం మీద వెండి ఇవాళ అధిరోహిస్తుంది, ఆరోహిస్తుంది, స్వారీ చేస్తుందని చెప్పడం తప్పదు. వెండి రేటు విపరీతంగా పెరుగుతుంది బంగారం రేటు కన్నా. కాబట్టి దాచుకోవాలనుకున్న ప్రతి మహిళకి మేము చెప్పే సలహా, వెండిని తీసుకోండి, బంగారం బదులుగా వెండిని నిల్వ చేసుకోమని చెప్తూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని, వెండి రేటు ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.